మేడ్చల్ రంగారెడ్డి జిల్లాల డిప్యూటీ కలెక్టర్ ఇళ్లపై ఏసీబీ అధికారుల దాడిలో వందల కోట్ల ఆస్తులను గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ ఇళ్లలో అవినీతి శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. మేడ్చల్ రంగారెడ్డి జిల్లాల డిప్యూటీ కలెక్టర్ ఇళ్లపై ఏసీబీ అధికారుల దాడిలో వందల కోట్ల ఆస్తులను గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ ఇళ్లలో అవినీతి శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ లైవ్ లో లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి, ఏసీబీ సోదాల్లో ఎంత ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని గుర్తించారు? అసలు అక్కడున్న పూర్తి సమాచారం ఏంటి? రైట్, థ్యాంక్ యూ లావణ్య. ఇప్పటికే ఏసీబీ అధికారుల యొక్క దూకుడు పెరిగిందనే చెప్పుకోవచ్చు. గతంలో వచ్చిన కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో అప్పటి నుండి మొదలు పెడితే ఇప్పటిదాకా కూడా వస్తున్న కంప్లైంట్ల ఆధారం కావచ్చు, వాళ్ళు ఏర్పాటు చేసిన స్ట్రింగ్ ఆపరేషన్స్లో కావచ్చు, కొంతమంది తిమింగలాలు చిక్కాయనే చెప్పుకోవచ్చు. ఆ తిమింగలాల పైననే ప్రస్తుతం వాళ్ళు సోదాలు గురిపిస్తున్నారు. ఇప్పటికే ఈ యొక్క మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్ అయిన వంశీమోహన్ ఇండ్లలో కూడా దాదాపు 8 ప్రాంతాల్లో కూడా ఈ యొక్క సోదాలు అనేటివి కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే అతను గతంలో ఎంఆర్ఓగా పనిచేసిన సమయంలో కూడా ఓ భూ వివాదంలోనైతే చాలా ఎక్కువగా ఆస్తులు కూడబెట్టినట్లుగా తెలుస్తోంది. అతను ప్రతిసారి కూడా ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ అనేటివి అతని మామ పేరు పైన చేస్తున్నట్లుగా కూడా గుర్తించారు. అంతేకాకుండా బినామీల పేర్లతో కూడా వందల కోట్ల ఆస్తులు కూడా అతను ఇప్పటికే ఏర్పాటు చేసినట్లుగానైతే తెలుస్తోంది. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే చాలా ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఏసీబీ అధికారుల యొక్క తనిఖీలు ఏవైతే ఉన్నాయో ఆ తనిఖీలకు సంబంధించి కూడా ఇప్పటికే ఈ యొక్క శివమోహన్కు సంబంధించి 8 చోట్ల జరుగుతున్న ఈ ఏవైతే సోదాలకు సంబంధించి అటు అబ్దుల్పురా మెట్లోను దాదాపుగా 8 ఎకరాల భూములను అయితే భూములకు సంబంధించిన పత్రాలు, డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా స్వాధీనం చేసుకోవడంతో పాటు మిగతా ప్లేసులలో ఉన్న ఆస్తుల వివరాలకు సంబంధించి పలు కీలకమైన డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకోవడంతో పాటు బ్యాంకు లావాదేవీలు కూడా ఇప్పటికే తెలుసుకున్నట్లుగానైతే తెలుస్తోంది. వాటిని కూడా స్వాధీనం చేసుకొని పూర్తి స్థాయిలో వీటికి సంబంధించిన వివరాలు కూడా బయట తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయన్నట్లుగా చెప్తున్నారు. అంతేకాకుండా ఇప్పటికే అతని సన్నిహితుల ఇళ్లలో కూడా ఎవరెవరిపైనైతే వీళ్ళకు అనుమానాలు వాళ్ళ ఇండ్లలో కూడా నిగూఢంగా ఈ యొక్క సోదాలు అనేటివి కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు కేవలం ఈరోజు ఉదయం నుండి స్టార్ట్ అయిన ఈ యొక్క తనిఖీలు అనేటివి ఇప్పుడు సాయంత్రం 3 గంటల వరకు చూసుకున్నట్లయితే కేవలం నామమాత్రంగా మాత్రమే వందల కోట్లు ఉంటే ఇంకా లోతుగా ఒకవేళ ఇన్వెస్టిగేషన్ చేస్తే మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా అటు ఏపీలోను, బెంగళూరులోను, చెన్నైలో కూడా అతను ఆస్తులు కూడబెట్టినట్లుగా కొన్ని ప్రైవేట్ కంపెనీస్లో కూడా ఇన్వెస్ట్ చేసినట్లుగానైతే తెలుస్తోంది. ఆ ఇన్వెస్ట్మెంట్కు సంబంధించి కూడా డబ్బులు తీసుకోవడం కావచ్చు, ఆ డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి అనే కోణంతో పాటు ఇతను రిజిస్టర్ చేసిన భూములకు సంబంధించి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ దగ్గర నుండి డబ్బులు తీసుకోవడం కావచ్చు, కొన్ని ప్రాంతాల్లోనైతే ల్యాండ్లు కూడా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఆ ల్యాండ్లను మరొక యొక్క రియల్ ఎస్టేట్ కంపెనీస్కి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్లకు కూడా దారాదత్తం చేసి వాళ్ళ దగ్గర నుండి కూడా 10 ఫ్లాట్లు ఇప్పటికే గిఫ్ట్గా తీసుకున్నట్లుగానైతే గుర్తించారు. లిఖిత, అంటే వంశీమోహన్కి సంబంధించి 8 ఇళ్లలో కూడా సోదాలు జరిగినట్టుగా తెలుస్తుంది కదా. అయితే ఈ 8 ఇళ్లకు సంబంధించి కుటుంబ సభ్యులా, లేకపోతే ఇతర ఇంకా వేరే ఎవరైనా, లేకపోతే దీని వెనకాల ఇంకా కారణాలు ఎవరైనా ఉన్నారంటారా? ఖచ్చితంగా ఇందులో భాగంగా రెవెన్యూ అధికారులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే 8 ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయో ఈ 8 ఇళ్లకు సంబంధించి అటు తన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, తనతో పాటు గతంలో పనిచేసిన వాళ్ళు, అంతేకాకుండా తనకు సహకరించిన పలువురు అధికారుల ఇళ్లలో కూడా ఈ యొక్క సోదాలు అనేటివి కొనసాగుతున్నట్లుగానైతే తెలుస్తుంది. అయితే ఆ వ్యక్తులు ఎవరు ఏంటి అనేది మాత్రం ప్రస్తుతం చెప్పకపోయినా కానీ పూర్తి స్థాయి తనిఖీలు పూర్తయిన తర్వాత మాత్రం ఒక ప్రకటన
రిలీజ్ చేస్తామంటూ కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఇప్పటికే వంశీమోహన్ ఆస్తుల వివరాలు 100 కోట్లు దాటాయి. కానీ ఇది కేవలం ఈరోజు చేసిన తనిఖీల్లో మాత్రమే తెలిసాయి. ఇంతకు మించి ఆస్తులు కూడా ఉన్నట్లుగానైతే గుర్తించినట్లుగా తెలుస్తోంది. కేవలం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే ఇంత ఆస్తులు కూడా పెడితే ఇతర రాష్ట్రాల్లో అంటే ఇటు బెంగళూరు కావచ్చు, ఏపీ కావచ్చు, అంతేకాకుండా కర్ణాటక ఏదైతే ఇప్పుడు తమిళనాడు కావచ్చు, అక్కడ ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటి వివరాలు కూడా తీస్తే ఇంకెక్కువ ఉండే అవకాశాలు ఉన్నట్లుగానైతే అధికారులు అనుమానపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి దాదాపు 2 కేజీల వెండిని, అదేవిధంగా 1.4 కేజీల బంగారాన్ని కూడా గుర్తించినట్లుగా తెలుస్తుంది. లిఖిత అయితే పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఆస్తులు కూడా కాజేసినట్లు వంశీమోహన్పై ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కూడా ఓ రియల్టర్ నుంచి కూడా అంటే 10 వరకు ఫ్లాట్లు కూడా ఇచ్చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి ల్యాండ్ కొట్టేసినట్లు ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయితే దీని వెనకాల ఇంకా ఎవరైనా ఉన్నారే అనే ఆ నేపథ్యంలో కూడా ఏసీబీ తనిఖీలు చేస్తున్నారా? ఖచ్చితంగా లావణ్య, ఎందుకంటే ఇప్పటికే అతను గతంలో రెవెన్యూ ఆఫీసర్గా ఉన్న సమయంలోనే చాలా ఆస్తులు కూడబెట్టడంతో పాటు బాధితుల వద్ద నుండి గిఫ్ట్ కింద డబ్బులు తీసుకోవడం కావచ్చు, అంతేకాకుండా నీకు ఈ పని చేసి పెట్టాలి అని అంటే నాకు ఆ గిఫ్ట్ కావాలి అనే రీతిలో, అంటే నువ్వు నాకేమిస్తే నేను నీకు అది ఇస్తాను అన్న ఆ టైప్లోనైతే ఆయన వ్యవహారం నడిచినట్లుగా తెలుస్తోంది. గతంలో కూడా కొన్ని కంప్లైంట్స్ వెళ్ళినప్పటికీ కూడా మరి వాటిని ఎందుకు పరిశీలనకు తీసుకోలేదు అనే విషయం పక్కన పెడితే ప్రస్తుతం ఆయన డిప్యూటీ కలెక్టర్ అయిన తర్వాత మాత్రం మరింత ఎక్కువగా ఈ దందా అనేది కొనసాగినట్లుగా తెలుస్తోంది. అందులో ఇటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఇన్వాల్వ్ అయి ఉండడం, ఈయన కూడబెట్టిన ఆస్తులు కావచ్చు, ఈయన కూడబెట్టిన ఏదైతే ల్యాండ్స్ కావచ్చు వాటన్నిటినీ వీళ్ళకి అప్పగించి అందులో రియల్ ఎస్టేట్ చేపిస్తూ దాని ద్వారా వచ్చిన అమౌంట్ని ఈయన తీసుకోవడంతో పాటు ఇటు 10 ఫ్లాట్లను కూడా తీసుకున్నట్లుగానైతే తెలుస్తోంది. ఆ 10 ఫ్లాట్లలో కూడా రిజిస్ట్రేషన్ అనేది బినామీల పేరుతో చేయిస్తున్నట్లుగానైతే గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఈ బినామీలు కూడా అతనికి చాలా అతి సన్నిహితుల పేర్లపైననే ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ అన్నీ జరిగాయి. అంతేకాకుండా అతని మామ పేరు మీద కూడా 50 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లుగా కూడా గుర్తించారు. ఇప్పటికే 8 ఎకరాల వ్యవసాయ భూమిని కూడా రిజిస్ట్రేషన్ చేయించినట్లుగానైతే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.